వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఇక ఈరోజైతే ఉదయాన్నే వర్షం పడుతుందండి. బాగా చల్లగా ఉంది వాతావరణము. ఇంకా ఈరోజు కొంచెం నాకు తొందరగా పని అయిపోయింది. ఇంకా తొందరగా నేను కూడా స్నానం చేసి ఇలా దేవుడి గది కూడా శుభ్రంగా తుడిచి ఇచ్చాను. ఇంకా వాడు ఈరోజు దీపం అయితే పెట్టాడండి. ఇంకా అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా ఇంకా అట్లా పెట్టిస్తూ ఉన్నాయి. ఇంకా తర్వాత ఇడ్లీ అయితే చేసా అండి. ఇంకా వాడు ఒక బాక్సే కట్టమన్నాడు. ఇంకా ఒక బాక్సే ఏమవుతుందండి పాపము, కడుపు నిండదు కదా. ఇంకా అందుకనే 2 బాక్సులు పెట్టా. మామూలుగా అయితే చట్నీ పల్లీల పచ్చడి అట్లా చేస్తే బాగానే తింటాడండి. ఇంక ఈ పత్యం వల్ల పాపము పచ్చళ్ళు గిచ్చళ్ళు ఏమీ లేవు కదా. ఇంకా తెల్లవాయి కారంతో తినాలంటే తినలేకపోతున్నాడు. ఇంకా నేను బలవంతం చేసి పంపించా అండి 2 బాక్సులు పెట్టి. ఇంకా పాలు కూడా వచ్చాయి. ఇంకా పాలైతే ఆవు పాలు తీసుకుంటామండి మేము. పత్యానికి ఆవు పాలే కావాలి వీళ్ళకి. అంటే పత్యమని కాదులేండి, వీడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆవు పాలే తీసుకుంటున్నాము. చాలా సన్నగా ఉండేవాడండి అప్పుడు. అందరూ ఆవు పాలు తప్పితే మంచిది అని అనేవాళ్ళు. అయితే మా ఊర్లో దొరికేవి కావన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇక్కడ బాగానే దొరుకుతున్నాయండి. హైదరాబాద్లో దొరికినాయి, ఢిల్లీలో దొరికినాయి, అలాగే ఇక్కడ కూడా మేము ఉండే దగ్గర కూడా ఆవు పాలే దొరుకుతున్నాయి. అందుకని ఇంకా అవే కంటిన్యూ అయ్యామండి. ఇంకా అలవాటు అయిపోయాయి అవే. ఇంకా కాకపోతే పల్చగా ఉంటాయండి పాలు అయితే. టీలో కూడా ఎన్ని పాలు పోసినా చిక్కగా బర్రె పాలతో చేసుకున్న టేస్ట్ అయితే రావు. ఇంకా మాకైతే ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఇవన్నీ ఇంకా కడిగేసుకొని ఇంకా శుభ్రంగా పెట్టేసుకొని, ఇంకా మధ్యాహ్నానికి వాడు ఈవినింగ్ వస్తాడు కదా, ఇంకా కొంచెం తోటకూర ఉంది, అది ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా అదంతా కట్ చేసి పెట్టేశానండి పక్కన. ఇంకా ఈ అంట్లు ఎప్పటికప్పటికి క్లీన్ చేసుకోకపోతే సింక్ నిండా అయిపోయి చిరాకు కనిపిస్తూ ఉంటుందండి. ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుందామా అని అదొక పెద్ద తలనొప్పిలాగా ఉంటుంది అవి కడిగేంత వరకు. అప్పుడప్పుడు మనము ఎప్పుడప్పుడు కడిగేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ అన్ని టైంలో ఓపిక ఉండదు కదా. ఓపిక ఉంటే కడిగేసుకుంటా అండి ఎప్పటివప్పటివి, లేకపోతే ఇంకా ఒకేసారి ఈవినింగ్ కడిగేసుకుంటా. ఇంకా ఈ తోటకూర కూడా తెచ్చి 2-3 రోజులు అయిపోతూ ఉందండి. ఇంకా సరే ఈరోజు చేద్దామని చెప్పి మొన్న అయితే పప్పు చేశాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను వాడి కోసం. ఇంకా ఇందులో ఏమీ లేదండి, ఉట్టి తెల్లవాయి కారమే వేసా. ఇంకా బట్టలు ఈ మధ్య తీగలు ఇంట్లోనే కట్టుకొని ఇట్లా కొద్దిసేపు బయట నీళ్ళన్నీ పోయాక తెచ్చి వర్షం పడేటప్పుడు ఇట్లా ఇంట్లో ఆరబెట్టుకుంటున్నా. ఇంకా మరేం చేద్దాం, తప్పదు కదా. ఇంకా ఫ్యాన్ కింద అట్లే వదిలేస్తా అండి. ఇంకా ఫ్యాన్ కింద అట్లే పెట్టేస్తా. ఇంకా అవే ఆరిపోతాయి 1-2 రోజులకి. ఇంకా అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ బయటికి తెచ్చి మళ్ళీ ఇంట్లో వేస్తూ ఉంటా. ఇంకా అట్లనే అయిపోతుందండి. ఇంకా ఒక్కరోజు ఉతక్కపోతే చాలా బట్టలు అయిపోతాయి. ఇంకా మెయిన్ యూనిఫామ్స్ ఉంటాయి, అవి అస్సలు ఆరవు వీడివైతే. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇట్లా తాడైతే కట్టుకున్నాను. ఈ వర్షాకాలం వస్తే ఈ బట్టలతో ఇదే ప్రాబ్లం అండి. ఎక్కడ ఉన్నా కానీ మాకు ఈ బట్టలు ఇదే ప్రాబ్లము. లాస్ట్ అంటే పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లోనే తాళ్ళు కట్టుకున్నా, అప్పుడు కూడా అట్లే వేసుకుంటేదాన్ని ఇల్లంతా. ఇంకేం చేస్తాను, తప్పదు కదా అండి. ఇంకా ఎట్లా అడ్జస్ట్ అయితే కావాలి. ఇంకా తెల్లవాయి కారం అయితే పట్టేశానండి. ఓన్లీ కారము, ఉప్పు, కొన్ని తెల్లవాయిలు వేసి కారం పట్టి పెట్టాను. ఇంకా ఇందులో ఏమీ ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ ఇంకా వేరే తాలింపు గింజలు కానీ ఏమీ వేసేదానికి లేదండి. ఉట్టి ఆయిల్ వేసి ఆకు వేసేసాను కట్ చేసి. ఇంకా అది కొంచెం బాగా వేగాక ఇట్లా ఈ తెల్లవాయి కారం అయితే వేసేసానండి. ఆయన కూడా బాగుందండి తినడానికైతే. ఇంక ఈసారి అయితే మా బాబు అస్సలు ఉండలేకపోతున్నాడండి. మమ్మీ మీకు దండం పెడతా మమ్మీ, ఈసారి నాకు చేపమంది ఏపీ వద్దండి, నేను ఈ పత్యం ఉండలేకపోతున్నా మమ్మీ అని అంటున్నాడు పాపము. ఇంకా మధ్యలో కొంచెం వదిలేస్తున్నా అండి, పెడుతున్నా ఇంకా కొంచెము. ఇంకేం చేస్తా, మరీ కఠినంగా ఉన్న వాడి బాధ చూస్తే పాపం అనిపిస్తుంది నాకే పాపము. చదువు మీద కూడా పెట్టలేకపోతున్నాడు వాడు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఇక ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉందండి. పని కూడా తొందరగా అయిపోయింది. ఇంకా టీ 2 సార్లు తాగినా కూడా ఇంకా తాగాలనిపిస్తూ ఉంది, ఇంకా వేడివేడిగా. నార్త్ సైడ్ ఉన్నప్పుడు అంటే ఢిల్లీ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ అస్సాంలో కానీ అట్లా ఉన్నప్పుడు ఎక్కువ టీ పాత్ర నిండుగా చేసి పెట్టుకునే వాళ్ళమండి. ఎవరు వచ్చినా ఇవ్వడము, వాళ్ళతో పాటు మేము తాగడము,
అట్లా ఎన్నిసార్లు తాగినా ఇంకా ఇంకా తాగాలనిపించేది. అంత చలిగా ఉంటుందండి అక్కడ వాతావరణము. ఇంకా ఇవైతే అరిసెలండి. అప్పుడెప్పుడో నెల కిందట తెచ్చుకున్న ఊరి నుంచి అమ్మమ్మ, అంటే మా అమ్మ చేసి పంపించింది. ఇంకా అది ఇప్పటికి తీరికై మొన్న చేసుకున్నా అండి అరిసెలు. అయినా కూడా టేస్ట్ ఏం మారలేదు, బాగున్నాయి, మెత్తగా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. కొంచెం పాకు పెట్టడం అయితే రాదండి. ఇంకా ఎందుకో ఎప్పుడు ట్రై చేసినా కొంచెం గట్టిగా వస్తాయండి. అందుకే ఇంక ఈ మధ్య ఇంకా నేను చెయ్యట్లేదు. ఇంకా పని అంతా అయిపోయాక ఇంకా బ్లౌజులు కుడదామని చెప్పి కూర్చున్నా అండి. చాలా రోజులు అయిపోయినాయి కట్ చేసి పెట్టి, కుడదామని అట్లే అయిపోతూ ఉంది. ఇంకా ఈరోజు ఎట్లయినా కుట్టాలా అని చెప్పి 2 2 వైట్ జాకెట్లు కట్ చేసి పెట్టాను. ఇంకా ఈరోజైతే 2 కుట్టేశానండి. ఇక ఇవండి మా ఇంటి ముచ్చట్లు.